హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవన్నీ ఏంటనుకున్నారు? రంగురంగుల పూల మొక్కలండి. నిజంగా పూలు చూస్తుంటే నీకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి చూపిద్దాం. ఇలాంటివి ఎక్కడో కనపడవు, ఆశ్చర్యంగా ఉన్నాయి. రకరకాల మొక్కలు ఇవన్నీ అని సరదాగా మీ అందరి కోసం ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు ఒకదానికి మించింది ఒకటి మాట. ఎన్ని కలర్స్, ఎన్ని రంగులు. ఏ ప్లాస్టిక్ పూలు పేర్చినట్టు ఉంది కదా. ఈ మొక్కల ఖరీదు ఎంత అని అడిగానండి వాళ్ళని. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 40 రూపీస్ చెప్పారు, 40 రూపాయలు అన్నారు. సరే అని నేను ఒక 2 మొక్కలు తీసుకున్నానండి. బాగున్నాయి కదా నిజంగా. ఎన్ని కలర్స్ చూడండి, పర్పుల్, రెడ్, పింక్, వైట్. వారు బాబు నాకే తెలుస్తలేదు ఎన్ని రంగులు ఉన్నాయి. మీరే లెక్క చెప్పండి. చాలా బాగున్నాయి కదండి నిజంగా. ఇలాంటి రంగులు చూస్తుంటే నేను చాలా తీసినంచేపు చాలా ఆశ్చర్యంగా లోనేనండి. ఎందుకంటే ఇన్ని మొక్కలు, ఇన్ని రంగులు ఉన్న ప్రదేశాలు ఎక్కడ మనకు కనిపించవు కదా. ఒక్కొక్క మొక్కకి లాన్ రెడ్ అయితే చుట్టూ అంచున మళ్ళీ వైట్, అందులో గీతలు. పరుపులు చూడండి, మళ్ళీ నామాల కింద గీతలు వచ్చినాయి. అరే అమ్మాయి ఎంత బాగున్నాయండి నిజంగా. అవి చూసినంతసేపు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. వీడియో తీసినంతసేపు నిజంగా అయ్యో మనం వేరే లోకంలో ఉన్నట్టుగా ఉందన్నమాట. నేను ఎంతసేపు తీస్తున్నా వీడియో ఇంకా తీయాలనిపించింది. మీ అందరి కోసం వీడియో మీ అందరికీ నచ్చుతుందని వీడియో తీస్తానండి. ప్లీజ్ సపోర్ట్. ఎందుకంటే నేను ఎక్కువ న్యాచురల్స్ వీడియోలు తీస్తా ఇష్టపడతానండి. చాలా దూరమైన ప్రయాణం చేసి ఎక్కడైనా ఒక కొత్త మొక్క అయినా కొత్త పువ్వులైనా ఉన్నాయంటే వాటిని తీసి మీ అందరికీ చూపించడమే నా హాబీ. అందుకని ఇలాంటి మొక్కలు మీరు చూడండి, మీ ఇంటి దగ్గర కూడా కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి పూస్తూ ఉంటాయి, రంగురంగుల పువ్వులు. ఎప్పుడు పువ్వులు ఉంటాయి, ఎప్పుడు మొగ్గలు ఉంటాయి. చూడటానికి అందంగా ఉంటుంది నిజంగా. మనం ఇవి బ్రతికినంతకాలం మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత కొన్ని ఉంటాయండి, 4-5 నెలల దాకా ఉంటాయి. తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే అసలు ఒక రకంగా ఉన్నమాట. నిజంగా ఈ రంగులేంటో వీటి పేర్లు కూడా నాకు తెలియదండి. మీ అందరి కోసం తీస్తాను. పేర్లు తెస్తే మీరే కామెంట్ చేయండి. చూసారా ఎన్ని కలర్లో చూసుకోండి, చూడాలనిపిస్తుంది అనమాట. అసలు ఏదో వేరే దేశంలో ఉన్నట్టుంది. ఈ ప్లాంట్ అంతా కూడా అంత బాగుందన్నమాట. చూస్తున్నారుగా నిజంగా చూసుకోండి, చూడాలనిపించే విధంగా ఉంది. రంగురంగులు ఒకదాని మించింది ఒకటి. వీటి పేర్లు కూడా పెద్దగా నేను చూశాను కానీ వాళ్ళు చెప్పారు, నాకు గుర్తులేదండి. వీటి పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారుగా అసలు ఎంత అందంగా ఉన్నాయో. అసలు అలాంటి పువ్వులు మనకి ఎక్కడో కానీ మనకు కనిపించినా 1-2 కనిపిస్తాయి కానీ ఒకేసారి ఇన్ని మొక్కలో ఇన్ని కలర్స్ కనపడతాం అరుదు కదండి. అందుకే మీ అందరి కోసం ఈ వీడియో చూడండి. ఎందుకంటే మొక్కలైనా పువ్వులైనా నిజంగా ఎవరైనా చూసినట్టు ఆగి ఆహా అనిపించే విధంగా ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క ఆకర్షణ అలాంటివి. అంతేకాకుండా ఇందులో రంగులు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఆ రంగులు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒకదాని మించిన రంగు ఒకటి. చూస్తున్నారుగా అసలు ఎంత బాగున్నాయి రంగులు. నిజంగా వాటి రంగులు చూసే కొద్దీ ఎంత బాగున్నాయంటే ఒకదానికేమో నామాలు, ఒకదానికేమో రేఖలు, ఒకదానికేమో మళ్ళీ మధ్యలో ఇంకొక రకమైన డిఫరెంట్ సొతలనే పువ్వు ఎడ్జ్లోనేమో వైట్ వచ్చింది, పువ్వు అంతానేమో కలర్ వచ్చింది. చూస్తున్నారుగా ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి ఇదిలో లేవండి. చాలా బాగుందన్నమాట. చాలా కలర్ఫుల్గా చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇందులో రెడ్, పర్పుల్, పింక్, ఎన్నో కలర్స్ అన్నమాట. కలర్స్ ఎన్ని ఉన్నాయి అసలు లెక్కట్లో అన్నీ ఉన్నాయన్నమాట. గుంపులుగా ఏది చూసినా అందంగానే ఉంది. చూస్తున్నారుగా ఇవన్నీ కూడా మనం చూస్తుంటే చాలా 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 బాగున్నాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చూడాలనిపిస్తుంది. మీరే అంటారు ఈ వీడియో కామెంట్లో. అంత బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి ఈ పువ్వులన్నీ ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారా? ఇవన్నీ కడిపిలంక నర్సరీలో ఒక చోట ఉంటే నేను తీస్తున్నానండి. కడిపిలంక వెళ్ళినప్పుడు మీరు విజిట్ చేయండి. రాజమండ్రి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే ఉంటాయి నర్సరీలు. నర్సరీ పేరు అయితే గుర్తులేదు కానీ రోడ్డు పక్కన ఉంటుందండి ఇది నర్సరీ. వెళ్తుంటే ఎక్కువ మొక్కలు అన్నమాట. అసలు ఎన్ని ఉన్నాయండి ఇందులో, ఎన్ని కలర్స్, ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. డిఫరెంట్ వస్తారుగా. ఈ ప్లాస్టిక్ పూల్లో ఉన్నాయి కదా ఇవి. చాలామంది ప్లాస్టిక్ అనుకుంటారు, కాదండి ఒరిజినల్ న్యాచురల్ ఫ్లవర్స్. ఇదిగోండి ఇందులో ఇదో రకం అండి. దీని పేరైతే నాకు తెలియలేదు కానీ వీడియో తీస్తాను. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూసుకోవాలి ఏయో చిన్న కాయల్లాగా ఉన్నాయి. ఆ కాయ మళ్ళీ పువ్వు అవుతుందండి. అదిగోండి అలాగా నీట్గా వస్తుంది. ఇందులో రెడ్, డార్క్, అలాగే
ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. సరేనే అందులో ఉంటే ఇవి కూడా నేను మీ అందరికీ చూపించడం కోసం డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా, ఆ డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా అని నేను తీసానండి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, మీరే కామెంట్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఇవి కొన్ని వాటి పేర్లు మనకు తెలియవు. ఈ మొక్కల్లో కొత్త రకాల పేర్లు తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పినా కానీ మనం మర్చిపోతాం, ఎందుకంటే ఆ భాష మనకి వాడికలో ఉండదు కదా. అందులో అంత పెద్దగా కూడా మనకి పేర్లు గుర్తుండవు. అందుకనే ఇలా తీసింది. చూడండి, ఇది ఇంకొక రకం, అస్సలు మామూలుగా లేదన్నమాట. ఆ పువ్వుల కన్నా ఈ ట్రీలు మంచి ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ అందులో ఇదొక రకం, అసలు వీటి పేర్లు ఏంటో ఏంటో నాకు అర్థం కాకుండా ఉంది. చూసారా, ఆ ఫ్లవర్స్ వేరు, ఈ ఫ్లవర్స్ వేరు. వీటికి మళ్ళీ రేఖల కిందండి చుట్టూ వైట్ వచ్చింది, మధ్యలో ఇంకో రంగు వచ్చింది. మరి బాబు చాలా బాగున్నాయండి నిజంగా. చూత చిన్న చిన్న పూలు చూసారా ఎంత బాగున్నాయో, చూసుకోవాలి చూడాలనిపిస్తుంది నిజంగా. ఇలాంటి మొక్కలు మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కొని ఇళ్ళలో పెట్టుకోండి, టేబుల్ మీద పెట్టుకోండి, హాల్లో పెట్టుకోండి. ఎంత అందంగానూ ఉన్న రోజులన్నీ ఉంటాయి. ఒక 3 months దాకా ఇవి కాస్తూ ఉంటాయండి. అంటే కొంచెం ఎక్కువ రోజులు కాయవి చెప్పడం. ఓకే, అందరికీ నమస్కారం.